చెప్పి ప్రజల్ని ఒక చేసిండు. ఇప్పుడు వచ్చేసి దేవుళ్ళని దూషించడము, ఆడవాళ్ళని దూషించడము, ఇలా చేయడం వల్ల మీరేమనుకుంటారు? ఆడవాళ్ళని దూషించడంలో అసలు ఫస్ట్ ఇప్పుడు వాడికి 100 తప్పులు పూర్తయిపోయింది. ఈ రామందులు తిన్న ఒక కొట్టు గాలి వాడికి కూలినట్టు వాడికి 100 తప్పులు పూర్తయింది. వాడికి కర్మ స్టార్ట్ అయింది. పొగరు దిగాల దేవతలనే తీసుకొచ్చిందంటే గరగపాటి నరసింహరావు గారు ఎంత మంచి వ్యక్తి అయ్యా. 2 రాష్ట్రాల ప్రజలకి యావత్ ప్రపంచానికి ఆయన ప్రసంగాలతో ఎంత మంది మారిన తరమేగా ఆయన మాట్లాడింది. ఇంకొక ఆమె లేడీస్ మాట్లాడింది. ఆయన ఎంతో బయట లాగిన సంగతి. ఆ రోజుల్లో బయట ఉంది, ఈ రోజుల్లో బయట లేదు. ఈయన కూడా తప్పు మాట్లాడిందని ఇంకొక లేడీస్ కూడా మాట్లాడింది. అదేం తప్పయా? అసలు ఏమన్నా తప్పు ఉందా? ద్రౌపదేవికి బయట ఉన్నది. అసలు ఆ బయట గురించి ఎందుకు వచ్చింది? ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చింది ఏంది? ఇప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి లేడీస్ కి గౌరవం తగ్గుతుంది. దయచేసి మీరు గౌరవంగా ఉండాలంటే మీరు జాగ్రత్తగా బట్టలు వేసుకొని రాండమ్మని ఇండస్ట్రీ వాళ్ళకి సెలబ్రిటీలకు చెప్పిండు శివాజీ అన్న. అది మంచి మాటే కదా. 5 ఏళ్ళతో అన్నం తినేవాడికి ఎవడికైనా అది మంచి మాట అనిపిస్తుంది కదా. మాలాంటి చదువు లేని వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. ఈ చదువుండా బుద్ధుండా జ్ఞానస్తులకి ఎందుకు వినపడతలేదు? ఇది తప్పు కాదు కదా. దీనికి సీతాదేవిని తీసుకురావటం ఏంది? ద్రౌపదేవిని తీసుకురావటం ఏంది? మన హిందూ సంఘాలు మొత్తం అసలు ఏం చేస్తున్నారు? గరగపాటి నరసింహరావు గారిని తీసుకురావటం ఏంది? ఆయన ఏదో చెప్పింది మొత్తం. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రసంగాలన్నీ తడకొట్టి వేస్తున్నారు. ఆయన చెప్పింది సత్యాలే కదా. ఈడు చెప్పింది పిచ్చుకొక్క చెప్పినట్టు చెబుతుండు. పుచ్చకాయ మొక్క పెట్టి ఈడేం చెబుతుండు? కిరా దోసకాయ పెట్టి పుచ్చకాయ మొక్క పెట్టి పిచ్చుకొక్క చెప్పినట్టు చెబుతుండు. అంగాలు కోసేస్తానని అంటుండు. అంత పెద్ద వ్యక్తిని అంగాలు కోసేస్తానంటుండు. అప్పుడు హిందూ సంఘాలు ఏం చేయాలా? గవర్నమెంట్ ఏం చేయాలా? అట్టాడు పిచ్చుకొక్కను వీళ్ళు తలుచుకుంటే ఆగుతుందా? వాడు ఏ దేశం ఉండో మన దేశం మొత్తగా వాళ్ళు కాడ తీయాలి కదా. మన భారతదేశంలో రేపులు జరుగుతున్నాయి కదా, దానికి కారణం మొత్తం హిందువులే అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? మన భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, అంతా హిందువులేనా కారణం? మరి ఏ దేశంలో జరగట్లేదా? ఇప్పుడు అట్ట కాదండి. అసలు ఇంకా మన భారతదేశంలోనే ఒక్క పావుల వంతు ఉన్నారు మూర్ఖులు, జంతు రూపంలో ఉండోళ్ళు, కిరాతకులు. 30 వంతు మంచోళ్ళే ఉన్నారు కదా. లేది భారతదేశం మన సంస్కృతిని పక్క దేశం వాళ్ళు ఎట్టా చేయెత్తి దండం పెడతారండి. మన సంస్కృతిని నేర్చుకుంటారు పక్క దేశం వాళ్ళు. మనం ఒకరిని చూసి నేర్చుకోవట్లేదు. మన భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఇండియన్ గౌరవించదగాలన్నమాట. నాకు ఆ పదం పలకట్లేదు కానీ ప్రతి వాళ్ళు యాభై ఫీల్ కావాలా. అందుకని దయచేసి మన దేశాన్ని మనమే కించపరుచుకుంటే పక్క దేశం వాళ్ళు ఈజీగా అంటారు. నిన్న వాళ్ళ అమ్మ వాడి దగ్గరికి వెళ్ళింది, శారీ కట్టిందని చెప్పి ఇండియన్ నుంచి వచ్చారు అని చెప్పి ఈ కల్చర్ కి చాలా మంది సెల్ఫీలు కూడా దిగారు. మరి శారీని చూసే కదా. అవును, శారీని చూసే. మరి శారీ మన కట్టు పట్టుకు చాలా ఇలువ ఉంది, ఎక్కడైనా ఉంది. ఇది ఏ కంట్రీతో తీసుకొచ్చి మన భారతదేశంలో పెడతారు. ఇక్కడ ఉన్న లేడీస్ కొంతమంది ఇట్లాంటి వాళ్ళ మాటలు వినే. మరి అన్వేష్ వాళ్ళ అమ్మకి చెప్పొచ్చు కదా, ఇక్కడ మనం బయట దేశం వేరే డ్రెస్సులు వేసుకోవాలి, శారీలు కట్టుకోవద్దని చెప్పమని చెప్ప. వాళ్ళ అమ్మ చెప్తా, వాళ్ళ అమ్మ చెప్పు తీసుకుని కొట్టుగా. ఒరే పిచ్చి కుక్క, నిన్ను లాలించి పాలించి కన్నది నీతికి మాట్లాడమని రా. నేను పిచ్చి కుక్కలకు నువ్వు పిచ్చి లేచినోడు వాళ్ళకి మాట్లాడి నా పరువు తీయమని కాదురా అని వాళ్ళ అమ్మే చెప్పు తీసుకుని కొట్టుతా అండి. వాళ్ళ అమ్మ చెబితే మన ఇండియా వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు. మరి ఇండియా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అదే చెవటల్లా ఆ కొవ్వు దిగాలన్నమాట. ఇండియా చూపించాలనే నేను నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా. అనుభవాలో కొట్టాలి వాడికి ఇంకా లక్షల్లో న్యూస్ వెళ్తుందంట. ఎందుకని ఏం చేస్తున్నారు? కొంతమంది ఫాలో అవుతారంట. ఎందుకు పవర్సాలు లేదా? ఇండియన్ బోధ అంట లేదా? ఇండియన్ కల్చర్ లేదా ఎవరికి? మన ఇండియన్ వాళ్ళకి ఎవరికైనా చెప్పు. దయచేసి అనుభవాలో కొట్టాలా. తెలుగు వాళ్ళే ఎక్కువ ఫాలో చేస్తున్నారు. అందుకే మన తెలుగు వాళ్ళకి నన్ను ఎవరు ఫాలో అవ్వమన్నారు, మిమ్మల్ని నచ్చకపోతే అంటారు అన్నాడా? మరి మిమ్మల్ని అడిగా అంటాడు. మరి మనకు సిగ్గుండాలి ఆ మాట అడిగినప్పుడు. ప్రతి ఒక్కరికన్నా తినే వాళ్ళకి సిగ్గుండాలా. సిగ్గుంటే ఎమ్మటి వాడిని అనుభవాలో పడుతుంది. ఎంతసేపు? ఒక్క రోజు పట్టదు పైన కిందికి చెప్పడానికి. అంటే మొన్న ఆడవాళ్ళని అన్నందుకు నాగబాబు వచ్చేసి క్లాస్ స్పీకర్ కదా శివాజీకి. ఇప్పుడు వచ్చేసి సీతాదేవినే అన్నందుకు మరి ఎందుకు బయటికి రావడం? ఎందుకు మాట్లాడతలేదు మరి నాగబాబు అన్న? అసలు మాట్లాడాలి కదా లెక్క అయితే. అసలు మన శాసన ధర్మం 500 ధర్మాన్ని 2 రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిందే మన పవన్ అన్న. అట్లాంటి వ్యక్తి మాట ఇట్లాంటి వ్యక్తి వల్ల బయటకు రావడానికి అసలు వీలు లేదు. ఆయన నియమాలు ఆయన తెచ్చిన సిద్ధాంతాలు పాటించిన అన్న అయితే ఇప్పుడు మన సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు, మన ద్రౌపదేవి గురించి మాట్లాడినప్పుడు, మన గరగపాటి నరసింహరావు గురించి మాట్లాడినప్పుడు నీతాచి నీచంగా అంగాలు కోసేస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు మాట్లాడితే అన్న ఆడిపోతాడు.
ఉండేవాడే నాగబాబు అన్న. మొన్న పవన్ కళ్యాణ్ అన్నకి ఎట్ట పేరు వచ్చేది? మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదా అన్న? అనసూయ